కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కృషి పట్టుదలతో అనంత్ అనుకున్నది సాధించాడు. ఎలాంటి ఆపరేషన్ లేకుండా సహజ పద్ధతుల్లో 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గి శహబాష్ అనిపించుకున్నాడు. మనల్ని చూసి నవ్వే వాళ్ళ ముందే గెలిచి నిలిస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ఆ కిక్ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనంత్ అంబానీ. అదేనండి, రిలయన్స్ అధినేత ముఖేష్ నీతాల ముద్దుల కొడుకు అనంత్. భారీ కాయంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండే ఈ అంబానీల వారసుడు ఇప్పుడు స్లిమ్గా రాక్ స్టార్లా మారిపోయాడు. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోకుండా కేవలం సంకల్ప బలంతో 108 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తరపున తొలిసారి స్టేడియానికి వచ్చిన భారీ కాయుడు అనంత్ను చూసి అందరూ నివ్వెరపోయారు. అంబానీల కొడుకు ఇలా ఉన్నాడేంటని గుసగుసలాడారు. కొందరు అతని కళ్ళ ముందే నవ్వుకున్నారు కూడా. గత ఐపీఎల్ సీజన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. గ్యాలరీలో పెద్ద సోఫాలో కోలబడి ఉండే అనంత్పై చాలా మంది జోకులేసుకునేవాళ్లు. దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్న అంబానీ వారసుడు నవ్విన వారి నోళ్లను మూయించాలనుకున్నాడు. ఐపీఎల్ 9th సీజన్ స్టార్ట్ అయ్యేసరికి తను మేకోవర్ అవ్వాలనుకున్నాడు. 21వ పుట్టినరోజున ప్రపంచానికి సరికొత్త లుక్ చూపించాలనుకున్నాడు. బరువు తగ్గేందుకు ముందడుగు వేశాడు. బరువు తగ్గాలంటే లైపోసెక్షన్, బేరియాట్రిక్ సర్జరీ లాంటి అత్యాధునిక చికిత్సలు చాలానే అందుబాటులో ఉన్నాయి. అపర కుబేరుడు అంబానీలకు ఇలాంటి ఆపరేషన్లు చేయించుకోవడం పెద్ద లెక్కేమీ కాదు. లక్షలు కాదు, అవసరమైతే కోట్లు ఖర్చు చేయగల సత్తా అనంతకు ఉంది. కానీ ఇలా అసహజ పద్ధతుల్లో బరువు తగ్గి ఇమ్యూనిటీ పవర్ను తగ్గించుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే సహజ పద్ధతులను ఎంచుకున్నాడు. కఠోర శ్రమ చేసి 18 నెలల్లో 108 కేజీలు బరువును తగ్గించుకున్నాడు. 100 కేజీలకు పైగా బరువు తగ్గించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అందులోనూ సహజ పద్ధతుల్లో అంటే ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్నాడు అనంత్. రోజు కనీసం 21 కిలోమీటర్లు జాగింగ్ చేసేవాడు. యోగా, వెట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ తో పాటు హై ఇంటెన్సిటీ కార్డియాక్ ఎక్సర్సైజ్లు చేసేవాడు. జీరో షుగర్, లో క్యాలరీ డైట్ మెయింటైన్ చేసేవాడు. దీంతో అనంత్ బరువు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నెలకు దాదాపు 6 కేజీల చొప్పున అతను బరువు తగ్గాడు. అమెరికన్ ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో అనంత్ అంబానీ మేకోవర్ జరిగింది. అనంత్ అంబానీ బాల్యం నుంచి క్రోనిక్ ఆస్తమాతో బాధపడేవాడు. దీనికోసం ఉపయోగించే మెడిసిన్స్ కారణంగా ఊబకాయం బారిన పడ్డాడు. అందుకే 20 ఏళ్లకే భారీ శరీరంతో ఇబ్బందులు పడ్డాడు. అనంత్ బరువు తగ్గడం చాలా కష్టం, ప్రమాదకరమని కూడా డాక్టర్లు చెప్పారు. అయినా స్ట్రాంగ్ విల్ పవర్ తో 100 కేజీలకు పైగా బరువు తగ్గాడు అనంత్. 18 నెలలు చెమటోడ్చి పర్ఫెక్ట్ ఫిగర్స్ సాధించాడు. కొడుకు సన్నబడడంతో తల్లి నీతా అంబానీ సంతోషంతో ఉబ్బి తబ్బిపోతున్నారట. కొన్ని రోజుల క్రితం సోమనాథ్ ఆలయం దర్శించుకున్న అనంత్ అంబానీ ఫోటో బయటకు వచ్చింది. అప్పుడే తొలిసారి అంబానీ వారసుడి రూపురేఖల్లో మార్పు కనిపించింది. సన్నగా, చురుగ్గా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత సోషల్ మీడియాలో సన్నబడిన అనంత్ ఫోటోలు హల్చల్ మొదలైంది. లేటెస్ట్ గా ప్రపంచం ముందుకొచ్చిన మరో ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎల్ 9th సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పూణే సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో కలిసి అనంత్ దిగిన ఈ పిక్ క్షణాల్లో లక్షల హిట్లు సొంతం చేసుకుంది. గతంలో కంటే సూపర్ ఫిట్ గా కనిపిస్తున్న అనంత్ అంబానీ సెలబ్రిటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా అనంత్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏదేమైనా స్థూలకాయంతో బాధపడుతూ బరువు తగ్గేందుకు ఇబ్బందులు పడుతున్న వారికి అనంత్ ఆదర్శప్రాయం.